ఈ 4 ఎక్సర్సైజులు మీరు చేసుకున్నట్టయితే బ్యాక్ పెయిన్ మీ జీవితంలో కూడా మీ దగ్గరికి రాదు. బ్యాక్ పెయిన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఎనీ ఏజ్ గ్రూప్, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే మీకు నీ పెయిన్ ఉన్నా బ్యాక్ పెయిన్ ఉన్నా ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే బ్యాక్ పెయిన్ మీకు ఈజీగా దూరం అవుతుంది. ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ అనేది రాదు. చేసిన స్ట్రెచ్చింగ్ వర్కౌట్ అయితే చాలా రిలాక్సింగ్గా ఉంది. సో గైస్, 4 ఎక్సర్సైజెస్ బ్యాక్ పెయిన్ పోవడానికి. ఫస్ట్ వేరియేషన్ క్యాట్ క్యామిల్ ఎక్సర్సైజ్. ఈరోజు వీడియోకి మనకు హెల్ప్ చేస్తున్నారు చింటూ అండ్ మేడం ఉన్నారు. ఫస్ట్ వేరియేషన్ వీళ్ళతో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ క్యాట్ క్యామిల్ ఎక్సర్సైజ్. ఫస్ట్ మీ బాక్స్ ఎగ్జాక్ట్లీ షోల్డర్స్, హ్యాండ్స్ రెండు స్ట్రేట్ లైన్లో ఉండాలి. స్టార్ట్ చేస్తా, చిన్ పైకి. రైట్, క్యాట్ ఎక్సర్సైజ్ ఇక్కడ చూడండి మేడం. రైట్, పర్ఫెక్ట్, వెరీ గుడ్. బ్రీత్ ఇన్, పైకి చూస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. కిందికి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, పైకి చూస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. వెరీ గుడ్. 10 కౌంట్స్ అండ్ 15 రెప్స్ ఈచ్ సైడ్ని 3 సెట్స్ చేయాలి మీరు. 15 రెప్స్ 3 సెట్స్. ఈ ఎక్సర్సైజ్ మీకు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చాలా రిలీఫ్ అవుతుంది ఇది చేసిన తర్వాత. మీకు చూస్తున్నారు కదా, కిందికి వెళ్తున్నప్పుడు మొత్తం లోపలికి అండ్ పైకి చూస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. కంప్లీట్ బ్యాక్ ఇన్. ఎస్, వెరీ గుడ్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. ఇది బ్యాక్ వేరియేషన్ స్ట్రెంథింగ్లో ఫస్ట్ వేరియేషన్ క్యాట్ క్యామిల్ ఎక్సర్సైజ్. 15 రెపిటేషన్స్ చేయాలి. రిపీటెడ్లీ 3 టైమ్స్ చేయండి. 3 టైమ్స్ మీకు ఈజీగా వచ్చిందంటే 4th సెట్ కూడా ట్రై చేయండి. ఓకే, అండ్ నౌ లెట్స్ డూ సెకండ్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి సూపర్ మ్యాన్ ఎక్సర్సైజ్. సూపర్ మ్యాన్, లై డౌన్, రిలాక్స్, రివర్స్. 2 హ్యాండ్స్ ముందుకు స్ట్రేట్ పెట్టండి. ఓకే, దీంట్లో ఏంటంటే ఆల్టర్నేట్ హ్యాండ్, ఆల్టర్నేట్ లెగ్. కొంచెం మీరు అడ్వాన్స్ లెవెల్లోనే 2 లెగ్స్ 2 హ్యాండ్స్ లిఫ్ట్ చేసి కూడా చేయొచ్చు. నేను బేసిక్ ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను మీకు. బేసిక్ లెవెల్ లిఫ్టింగ్ అప్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్. ఎస్, హ్యాండ్, లెగ్, ఆపోజిట్ హ్యాండ్, ఆపోజిట్ లెగ్. ఏమవుతుందంటే ఇక్కడ నుంచి స్ట్రెంత్ అనేది మీకు లోవర్ బ్యాక్ స్ట్రెంత్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. చూస్తున్నారా వీడియోలో మేడం కూడా మనకి ఎంత బాగా చేస్తున్నారో. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు చాలా రిలీఫ్ అవుతుంది బ్యాక్ పెయిన్కి. మీరు కంటిన్యూస్లో ఒక 7 days 10 days చేస్తే మీకు డిఫరెన్స్ ఈజీగా అర్థమవుతుంది. ఎక్సర్సైజ్లో మీకు ఎంత హెల్ప్ఫుల్ ఉంటుందో. 10 రెప్స్ ఆర్ 15 రెప్స్ మీ డిపెండ్స్, ఇంకా మీకు ఎంత బాగా అనిపిస్తుంది. రిలాక్స్, రిలాక్స్ మేడం, రిలాక్స్. ఇప్పుడు కొంచెం సేమ్ ఇదే ఎక్సర్సైజ్ని కొంచెం అడ్వాన్స్ చూపిస్తాడు చింటూ మనకి. మీరు రిలాక్స్ అవ్వండి మేడం. చింటూ 2 హ్యాండ్స్ 2 లెగ్స్ ఒకేసారి లిఫ్ట్ చేసి చూపుతారు. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. చూడండి, 2 హ్యాండ్స్ 2 లెగ్స్ లిఫ్ట్ అవుతుంది కదా. ఎస్, 12 to 15 reps. Lower back strengthening. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. రిలాక్స్. నౌ ఎక్సర్సైజ్ నెంబర్ 3. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి భుజంగాసన్. జిమ్ వైజ్లో కోబ్రా పోజ్ అంటారు. చలో చింటూ స్టార్ట్ కోబ్రా పోజ్. ఎగ్జాక్ట్లీ మీ హ్యాండ్స్ అండర్ యువర్ షోల్డర్, డెల్టా కింద హ్యాండ్స్ ఉండాలి. అండ్ ఇక్కడ నుంచి స్లోగా బ్యాక్ని లిఫ్ట్ చేయండి పైకి. బ్రీత్ అవుట్. రైట్, మీకు ఎంత వస్తే అంతే చేయండి. ఎక్కువ ఫోర్స్ చేయడం అవసరం లేదు. మేడం చూస్తున్నారు కదా, ఎంతవరకు వస్తే అంతవరకు వేయండి. ఫోర్స్ ఎక్కువ చేసుకోవద్దు. స్లోగా లిఫ్ట్ చేయండి. ఎస్, కిందికి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, పైకి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్. స్లోగా లిఫ్ట్ అవ్వండి. ఇక్కడ చేస్తున్నప్పుడు మీరు ఏమవుతుందంటే హెడ్ నుంచి బాడీ వెయిట్ అంతా మనకి లోవర్ బ్యాక్ స్ట్రెంథింగ్ అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ చేస్తున్న వాళ్ళు, నార్మల్గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ చాలా బెస్ట్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ. 15 reps or 20 reps depending on your strength. 3 to 4 sets. Every day compulsory 4 exercises మీరు రిపీట్ చేయాలి. అండ్ రిలాక్స్, రిలాక్స్. అండ్ వన్ ఫైనల్ లాస్ట్ ఎక్సర్సైజ్, 4th one, గ్లూట్ బ్రిడ్జెస్. గ్లూట్ బ్రిడ్జెస్ ఏంటంటే మీకు గ్లూట్ మజిల్స్ అండ్ లోవర్ బ్యాక్ రెండు యాక్టివేట్ అవుతాయి. సో స్టార్ట్ లిఫ్టింగ్ అప్. వైల్ లిఫ్టింగ్ అప్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, లిఫ్ట్ అప్, బ్రీత్ అవుట్. గుడ్. డౌన్, అప్, బ్రీత్ అవుట్. Yes, very good. 15 reps. Breathe out, breathe out, breathe in, breathe out, breathe in. 15 reps. This is one of the best exercises for lower back strengthening exercises. Do 15 reps. Very good. Keep going.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 4 ఎక్సర్సైజ్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి వర్కౌట్ చేసుకోవచ్చు. అందరు ఎవరైనా సరే, హౌస్ వైఫ్స్ కానీ, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానీ, ఎవరికైనా లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మనతో పాటు ఈరోజు జాయిన్ అయింది మేడం. వర్కౌట్ అయిన తర్వాత మేడం ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి మేడం మాటల్లో విందాం. చెప్పండి. హలో ఆల్, ఈరోజు చేసిన స్ట్రెచ్చింగ్ వర్కౌట్ అయితే చాలా రిలాక్సింగ్గా ఉంది. మజిల్స్ మొత్తం రిలాక్స్ అయినట్టుగా ఫీలింగ్ అనిపిస్తుంది. ఎవరైతే కంటిన్యూస్గా అట్ స్ట్రెచ్ వర్క్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఇది చేస్తే పర్ఫెక్ట్ బెనిఫిట్ ఇది. అన్ని స్ట్రెస్ రిలీఫ్ కూడా ఇందులోనే అవుతుందని అర్థమవుతుంది. థ్యాంక్ యూ.